రీసెంట్గా చాలామంది విదేశాలకు వెళ్ళి అనగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేస్తున్నారు, ముఖ్యంగా అమెరికా కదా. ఈరోజు ఈ వీడియోలో ఇక్కడే ఉంటూ అనగా ఇండియాలోనే ఉంటూ జాబ్ చేస్తే మంచిదా, అమెరికా వెళ్ళి జాబ్ చేస్తే మంచిదా, ఆర్థికంగా ఏది బెటర్, అక్కడ జాబ్ రావాలంటే ఎలా, ఎటువంటి వీసా కావాలి, అక్కడ ట్యాక్స్ అనేది ఎలా ఉంటుంది, ఖర్చులు ఏ విధంగా ఉంటాయి అండ్ చాలామంది చెబుతుంటారు ఇక్కడ ఇండియాలో 30 లక్షల ప్యాకేజీ అయితే అక్కడ అమెరికాలో 30 లక్షల ప్యాకేజీ కోటి రూపాయల ప్యాకేజీతో సమానం అనేసి అని అంటారు. నిజమా? అదేవిధంగా పీపీపీ, పర్చేసింగ్ పవర్ ఆఫ్ ప్యారిటీ అంటే ఏమిటి, ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మీ ద స్టీవెన్ సాయి అండ్ దుష్యంత్ 15T. అంతేకాకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. నేను మీ దుష్యంత్ ముదిలి. వీసా కావాలంటే మనం ఏం చేయలేదు. ఏ వీసా కావాలి చదువుకోవడానికి? మనం అమెరికా వెళ్ళి జాబ్ అనేది చేయాలంటే ఏ వీసా కావాలి? H1B వీసా కావాలి. అర్థమైందా? H1B వీసా ఉంటే మాత్రమే మనం జాబ్ అనేది మనం అమెరికాలో చేయగలం. నార్మల్గా వీసా 2 టైప్స్, ఒకటి ఇమిగ్రెంట్ వీసా, రెండోది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఇమిగ్రెంట్ వీసా అంటే మనం పర్మనెంట్గా అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. ప్రభుత్వం మనకి గ్రీన్ కార్డ్ ఇస్తుంది. గ్రీన్ కార్డ్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ ఎలాగో అక్కడ గ్రీన్ కార్డ్ ఎలాగా, అది ఇమిగ్రెంట్ వీసా. నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటే ఏమిటంటే టెంపరీ. నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటే టెంపరీ. అలాగే వాళ్ళు టైం ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ అనుకో. 1 ఇయర్లో అయితే ఆ 1 ఇయర్ తర్వాత మన పని చూసుకొని వచ్చేయాలి ఇండియాకి. అర్థమైందా? సో ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాలో చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఫస్ట్, సెకండ్ టూరిజం, థర్డ్ ఏమొచ్చి H1B వీసా, ఫోర్త్ ఏమొచ్చు F వీసా, ఫిఫ్త్ ఏమొచ్చు J1 వీసా, సిక్స్త్ ఏమొచ్చు O వీసా, 7 ఏమొచ్చు H2A వీసా, 8 H2B వీసా, 9 వర్క్ పర్మిషన్ వీసా, 10 C1 వీసా. ఈ విధంగా టైప్స్ అనేవి ఉంటాయి. కానీ మనం జాబ్ చేయాలంటే మనకంటూ కావాల్సింది H1B వీసా. ఏం కావాలి? H1B వీసా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా వెళ్ళి చదువుతా ఫస్ట్. సో చదవడానికి ఏ వీసా కావాలి? F1 వీసా కావాలి. అర్థమైందా? సపోజ్ మన దగ్గర H1B వీసా ఉంటే మనం హ్యాపీగా అమెరికా వెళ్ళి చదువుకోవచ్చు. చదువు అయిపోయిన తర్వాతే H1B వీసా జాబ్కి తెచ్చుకొని జాబ్ చేసుకోవచ్చు. ఇది పార్ట్ 1. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 1 కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.